ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిపి ఇరాన్ దేశం పైన యుద్ధం ప్రకటించింది. అక్కడ ఎంతోమంది సామాన్యులు చచ్చిపోతున్నారు, ఎంతోమంది అధికారులు, సైనికులు కూడా చనిపోతున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దేశం యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి ఖామెనీ కూడా చనిపోయాడు. అది ఇప్పుడు వార్తల్లో తరచుగా వస్తూనే ఉన్నాయి. అసలు ఖామెనీ ఎవడు, ఆ ఖామెనీ ఎలా ఉంటాడు, అతని యొక్క ఆలోచన విధానం ఏంటి, మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతను పూర్తి పేరు మనం చూసుకున్నట్లయితే సయ్యద్ అలీ హుసైని ఖామెనీ అన్నమాట ఇతని పూర్తి పేరు. ఇతను ఏప్రిల్ 1939లో ఇతను జన్మించడం జరిగింది. ఇతను ఎక్కడ జన్మించాడంటే ఇరాన్లోని మసాద్ పట్టణంలో జన్మించాడు అనమాట. ఇతను ప్రస్తుతము నిన్నటి దాకా అంటే ఇతను చనిపోవడానికి ముందు కూడా ఇతను ఆ దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నాడు. అది ఎప్పటి నుంచి అంటే 1989 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నాడు అనమాట. అతను చూడండి, దాదాపుగా 37 సంవత్సరాలు ఒక దేశానికి సుప్రీం లీడర్గా చేయడం అంటే ఇది ఆసామాసి కాదు. ఇటువంటి వ్యక్తిని నిన్న అమెరికా, ఇజ్రాయెల్ కలిపి అతన్ని చంపేసింది అనమాట. అతను ఎక్కడున్నారో మొత్తం GPS ద్వారా తెలుసుకొని మొత్తం మిసైల్స్తో దాడి చేసి చంపేసింది అనమాట అతన్ని. ఇతని యొక్క ప్రారంభ విద్య ఎక్కడ చదువుకున్నాడంటే అతను ఈ ఖామెనీ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా ఇస్లామిక్ ధార్మిక విద్యలో ఇతను బాగా శిక్షణ పొందినటువంటి వ్యక్తి అనమాట. ఇతనికి ఇస్లాం మతం అంటే చాలా మక్కువ, ఎందుకంటే ఆ మతంలో పుట్టాడు. సియా మతస్థుడు అనమాట. ఇస్లాంలోని ఒక విభాగము సియా విభాగము. ఆ విభాగంలోనే ఇతను సియా మతస్థుడు. ఇస్లామిక్ ధార్మిక సంస్కృతి అంటే ఇతనికి చాలా 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 ఇష్టం అనమాట. ఇతను మసాద్, క్వామ్ నగరాల్లో సియా పండితుల వద్ద ఇతను చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత అక్కడ వాళ్ళ దగ్గరే విద్య అభ్యసించడం నేర్చుకున్నాడు. విద్య అభ్యసించిన తర్వాత హుజ్జతుల్ ఇస్లాం స్థాయికి ఇతను ఎదిగాడు అనమాట. హుజ్జతుల్ ఇస్లాం, ఈ హుజ్జతుల్ ఇస్లాం అంటే ఏంటంటే ఇస్లామిక్ విద్యలో నైపుణ్యం సాధించినటువంటి వ్యక్తిని హుజ్జతుల్ ఇస్లాం అనేటువంటి బిరుదు అనేటువంటిది ఇస్తారు. అంటే ఇతను హుజ్జతుల్ ఇస్లాం అనేటువంటి స్థాయికి ఇతను చేరుకున్నటువంటి వ్యక్తి ఈ ఖామెనీ. ఇతను విప్లవ రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే 1970కి ముందు 1970 వరకు కూడా సాపాలకులు అక్కడ పరిపాలించేవాళ్ళు అనమాట. ఆ సాపాలకులకి వ్యతిరేకంగా ఈ యొక్క ఖామెనీ ఉద్యమాలు నడిపాడు ఎక్కడ ఇరాన్లో. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవంలో ఇతను కీలక పాత్ర పోషించాడనమాట. ఎందుకంటే ఇతను గొప్ప స్ట్రాంగ్ లీడరు, మంచి లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇరాన్లో ఇస్లామిక్ విప్లవంలో ఇతను మంచి కీలక పాత్ర పోషించడం జరిగింది. అప్పట్లో సుప్రీం లీడర్ ఎవరంటే ఖోమైనీ అనే వ్యక్తి. అతను నాయకత్వం వహించేవాడు. ఈ ఇస్లామిక్ విప్లవానికి అతను నాయకత్వం వహించేవాడు అనమాట. అప్పుడు ఇతను చాలా చురుగ్గా పాల్గొనేవాడు, చాలా యాక్టివిటీగా ఉండేవాడు అనమాట. ఇతను కీలక పదవులు కూడా చేపట్టడం జరిగింది. 1981లో ఇతను ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత 1989లో ఇతను సుప్రీం లీడర్గా ఎదిగాడు. ఎందుకంటే ఆ సమయంలో సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖోమైనీ మరణించడం వల్ల ఇతనికే ఆ ఇరాన్ ప్రజలందరూ కూడా సుప్రీం లీడర్గా ఎన్నుకోవడం జరిగింది అనమాట. అసలు సుప్రీం లీడర్ అంటే ఏంటి, సుప్రీం లీడర్ అధికారాలు ఏంటి అంటే అసలు ఇరాన్ దేశంలో సుప్రీం లీడర్కే అత్యున్నతమైనటువంటి అధికారాలు ఉంటాయి. అంటే అక్కడ అధ్యక్షుడు ఉన్నప్పటికీ సర్వ అధికారాలంతా కూడా ఆ దేశం యొక్క పరిపాలన విధానాలు, విధులు ఇవన్నీ కూడా సుప్రీం లీడర్ చూసుకుంటాడు. సుప్రీం లీడర్కి సైన్యం పైన పూర్తి అధికారం ఉంటుంది. న్యాయ వ్యవస్థపై, అలాగే రాష్ట్రాలపై, ముఖ్యమైన నియామకాలపైన కూడా పూర్తి అధికారం సుప్రీం లీడర్కే ఉంటుంది అనమాట. విదేశాంగ విధానాలపై, రక్షణ విధానాలపై ఈ సుప్రీం లీడరే తుది నిర్ణయం అనేటువంటిది తీసుకుంటాడు. అటువంటి స్థానంలో ఈ యొక్క ఖామెనీ అనే వ్యక్తి ఉన్నాడనమాట. ఖామెనీ యొక్క విదేశాంగ విధానం చూసుకున్నట్లయితే అతను ఎక్కువగా అమెరికా, ఇజ్రాయెల్ దేశంతో శత్రుత్వం పెంచుకున్నాడు అనమాట. అతని పరిపాలన కాలంలో అమెరికా దేశానికి పూర్తిగా ఆంక్షలు విధించాడు. అలాగే ఇజ్రాయెల్ దేశంతో పూర్తిగా శత్రుత్వం పెంచుకున్నాడు అనమాట. పెంచుకోవడం వల్ల అక్కడ భారీ ఎత్తున ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. అందువల్ల ఇటువంటి సమస్యలకి దారితీసిందని మనం చెప్పవచ్చు. అలాగే ఇతని కాలంలో ఇరాన్ దేశంలో చేస్తున్నటువంటి ఈ అణు కార్యక్రమాలు చేయడం వల్ల ప్రపంచమంతా చర్చలు జరిగి అలాగే ఆంక్షలు విధించడం జరిగింది. అణుబాంబులు తయారు చేయడం వల్ల ప్రపంచం ఏమవుతుందో కూడా అందరికీ తెలుసు.
కాబట్టి అటువంటి పరిస్థితులు చేయకూడదనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళంటే దీనికి అందరూ కూడా ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. అలాగే 2009లో వివాదాస్పదమైనటువంటి అధ్యక్షత ఎన్నికల్లో కూడా గొప్ప తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుని కూడా ఈ కామిని అనే వ్యక్తి మొత్తం అణిచేశాడు. 2019లో కూడా ఆందోళనలు జరగడం వల్ల ఆ ఆందోళనలను కూడా తనదైన శైలిలో ఈ వ్యక్తి అణిచేశాడనమాట. దానివల్ల ఆ దేశంలో కూడా ఇతనికి కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు, కొంతమంది అభిమానులు కూడా ఉన్నారనమాట. దేశీయ విధానాలు చూసుకున్నట్లయితే ఇరాన్ దేశంలో ఇస్లామిక్ చట్టాలు అంటే ముస్లిమ్స్కు సంబంధించిన చట్టాలు కఠినంగా అమలు చేసేవాడు అనమాట. అలాగే మహిళలు వేసుకునేటువంటి డ్రెస్సుల పైన కూడా విధి విధానాలు అతను రూపొందించేవాడు. ఎలా పడితే అలాగే మహిళలు డ్రెస్సులు వేసుకుని తిరుగుతామంటే అక్కడ అలా ఉండేది కాదు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛపై కూడా కొన్ని పరిమితులు విధించాడు. ఇక్కడ మన భారతదేశం లాగా ఎలా పడితే అలాగా మనం నోరు పారేసుకోవడం, ఎలా పడితే అలాగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేటువంటిది కూడా అక్కడ జరగదు. అక్కడ కంపల్సరీ ఆ దేశ సుప్రీం లీడర్ కనుసన్నల్లోనే జరగాలి. అలా జరగకపోతే వాడిని చంపేస్తారు కూడా. ఆ రకంగా ఉండేది. అంటే అంత కఠినమైనటువంటి పద్ధతుల్ని పాటించేవాడని, దేశీయంగా పాటించేవాళ్ళని చెప్తూ ఉంటారనమాట. దీనివల్ల ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వ్యతిరేకత ఒడిగట్టుకున్నదనమాట. దానివల్ల ఇతను విమర్శలకు గురి కావడం జరిగింది. ఇంత చేస్తున్నప్పుడు కూడా అతని యొక్క అనుచరులు ఇతన్ని విప్లవాల యొక్క విలువలను కాపాడే నాయకుడని అభివర్ణించేవాళ్ళనమాట. చూడండి, అంత క్రూరంగా ప్రకటించేటువంటి, క్రూరంగా ఉన్నటువంటి నాయకుడిని కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళనమాట. ఇతని వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే ఇతనికి 6 పిల్లలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా సాధారణమైన జీవితమే గడిపేవారని కొంతమంది అనుచరులు తన రచనల్లో అలాగే ఉపన్యాసాల్లో కూడా చెప్తూ ఉంటారనమాట. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క చరిత్ర.